సో మట్టి విగ్రహాలు ఎలా తయారు చేస్తారని మనం కుమ్మరి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ కళ వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది మొత్తం ఈ కుమ్మరి వాళ్ళకి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో మన ముందు ఇప్పుడు రాంబాబు గారు అయితే ఉన్నారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వినాయకుల బొమ్మలను తయారు చేస్తున్నారండి? నేనైతే అన్నయ్యతో పాటు 20 yearsగా చేస్తున్నాను. అన్నయ్య చిన్నప్పటి నుండే చేస్తున్నారు. అన్నయ్యకి సాయంగా ఉంటుందనేసి నేను కూడా జాయిన్ అయ్యి 20 yearsగా చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఈ విగ్రహాలు తయారు చేసినప్పుడు ఏమైనా అనుకుంటారా మనసులో, ఈ మోడల్ చేయాలి ఇలా చేయాలని? అనుకుంటాం అనమాట. ఇలా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే లేటెస్ట్ ఈ మోడల్ కావాలి, శివుడు మోడల్, లేదంటే వినాయకుడు కుమారస్వామి లింగానికి పూజ చేస్తున్నట్టు మీరు అనుకున్నది ఎగ్జాక్ట్గా చేయగలరా? చేస్తున్నాం. మేము శివుడు మోడల్ తయారు చేసాం, కింద నందివాహనం పెట్టామన్నమాట. చూడండి. సో ఇంకా మీరు ఇంకే మోడల్స్ తయారు చేయగలరు? ఇది అమ్మవారి మోడల్, సింహం పైన కూర్చున్నట్టు వినాయకుడు. మీరు ఒక వినాయకుడు రూపాన్ని తీర్చిదిద్దడంలో ఎక్కువగా ఏ అంశం పైన శ్రద్ధ పెడుతుంటారు? ముఖం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం. నెక్స్ట్ తలపైన కిరీటం. ఓకే, ఇది ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ సమయం పడుతుంది. మనం మెయిన్ అట్రాక్ట్ అవ్వాల్సిందే ఐస్. విగ్రహం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తిగా 3-4 days పడుతుంది అనమాట. మీకు ఎక్కువగా ప్రజలు వచ్చి ఎలాంటి బొమ్మలు అడుగుతుంటారు? న్యాచురల్గా ఉండేవి ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, మీరు ఓన్లీ మట్టి బొమ్మలే తయారు చేస్తాం. మేమైతే మాత్రం వీటి కోసం వాటర్ కలర్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్లాత్ డెకరేషన్ చేస్తాం అనమాట. వీటికి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంటాము. మంచిగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.